నమస్కారం. పండగ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది పిండి వంటలే కదండి. అయితే రెగ్యులర్ ఎపిసోడ్స్లో మనం రుచి చూడులో ఎన్నో రకాల వంటకాలను నేర్చుకున్నాం కదా. మరి ఈరోజు పండగ సందర్భంగా చక్కటి పిండి వంటలను నేర్చుకోబోతున్నామండి. మరి పిండి వంటల్లోని ఎన్నో రకాలను మీకు పరిచయం చేయడానికి నేను వచ్చేసాను తిలక్ నగర్ బతుకమ్మ కుంటలో ఉన్న శ్రీలక్ష్మి తెలంగాణ పిండి వంటల తయారీ కేంద్రానికి. మరి ఈనాటి ఎపిసోడ్లోని ఈ పిండి వంటల తయారీని మీరు చూడండి, నేర్చుకోండి, ఇంట్లో ట్రై చేయండి. నమస్తే సుహాసిని గారు. నమస్తే. మరి పండుగలు రాగానే ప్రతి ఒక్కళ్ళు పిండి వంటలు చేసుకుంటూ బిజీగా ఉంటారు కదా. అయితే దీపావళికి ప్రత్యేకించి మన దగ్గర ఏ రకమైన పిండి వంటలు ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు? మా దగ్గర అరిసెలు, పల్లి లడ్డు, బూందీ లడ్డు, రవ్వ పోలేలు, దీపావళికి మైసూరుపాకు, మిల్క్ మైసూరుపాకు, కాజు కత్తి దీపావళి స్పెషల్. అంటే పండుగని కేవలం టపాకాయలు కాల్చుకోవడం ఇలాగే కాకుండా కొంతమంది నోములు కూడా పడుతూ ఉంటారు. అలాంటప్పుడు మామూలుగా మనం వరలక్ష్మి వ్రతాలప్పుడు కూడా చూస్తూ ఉంటాం. నోములు అనగానే ప్రత్యేకించి నైవేద్యం పెట్టడానికి కొన్ని రకాలు అని అంటూ ఉంటారు కదా. సో అలాంటి వాటికి కూడా మీరు సప్లై చేస్తూ ఉంటారా ఇక్కడ? చేస్తుంటాం. ఓకే. మరి ఈరోజు మా వ్యూవర్స్కి ఏం పరిచయం చేయబోతున్నారు? రవ్వ పోలేలు పరిచయం చేస్తాం. రవ్వ పోలేలు. ఓకే. చాలా మామూలుగా పోలేలు అనేది అయితే వింటూనే ఉంటాము, తింటూనే ఉంటాం కూడా. మరి రవ్వ పోలేలు అని అంటే దేంతో తయారు చేస్తారు? మామూలు పోలేలకి దీనికి ఏమైనా తేడా ఉంటుందంటారా? అవేమో పప్పు, శనగపప్పు, బెల్లంతో చేస్తారు. ఇవేమో రవ్వను చక్కెర, నెయ్యి. ఓకే. రవ్వ యూజ్ చేస్తున్నారు కదా. ఏ రవ్వ వాడుతున్నారు దీనికి? బొంబాయి రవ్వ. బొంబాయి రవ్వ. ఓకే. మరి రవ్వ పోలేలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? మైదా పిండి, బాంబాయి రవ్వ, పాలు, చక్కెర, నెయ్యి. మరి రవ్వ పోలేలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదండి. దాని తయారీ విధానం ఇప్పుడు సుహాసిని గారు మనకు నేర్పిస్తారు. మరి సుహాసిని గారు ఎలా తయారు చేసుకోవాలి? ముందుగా స్టవ్ వెలిగించుకోవాలా? నెయ్యి వేసుకోవాలి. ఓకే. అంటే ఇప్పుడు రవ్వని వేయిస్తూ ఉంటారా? రవ్వని వేయించి. ఓకే. డ్రైగా కాకుండా రవ్వని ఏమైనా నెయ్యిలో వేయించుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు మనం చేసుకుంటుంది ఒక స్వీట్ ఐటమ్ కాబట్టి, స్వీట్ డిష్ కాబట్టి స్వీట్స్కి నేతితోనే ఎక్కువ మనకి టేస్ట్ వస్తుంది కదండి. రవ్వ పోసి. ఓకే. నెయ్యిలో వేయగానే చక్కటి గుమగుమలాడే వాసన వస్తుంది కదా. కలుపుకుంటూ ఉండాలేమో. కలిపి కొంచెం వేగిన వాళ్ళే వాటర్ పోసుకొని, వాటరు పాలు. ఓకే. అంటే రవ్వ మళ్ళీ మనకి చల్లారేంత వరకు ఉంచాలా, లేకపోతే పొయ్యి మీద ఉన్నప్పుడే మనం వాటర్ కానీ ఇందాక మీరు చెప్పినట్టుగా పాలు కానీ? పాలు వాటర్ అన్నీ వేసేసేయచ్చు. ఓకే. అంటే దీన్ని కూడా కొలతల ప్రకారం ఏమైనా తీసుకోవాలంటారా? పావు కిలోకు పావు కిలో రవ్వ. ఓకే. రవ్వ షుగర్ కూడా 300 గ్రాములు వరకు వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకోవాలి షుగర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఓకే. నెయ్యి మామూలుగా వేసుకోవచ్చు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఈ రవ్వ వేగింది. ఓకే. వాటర్ పోసుకున్నాం. వాటర్కి ఏమైనా కొలత ఉంటుందంటారా? ఏం అవసరం లేదు, కొంచెం అందాలు చూసుకోవచ్చు. కొన్ని పాలు పోసుకున్నాం. అంటే ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు పాలు, ఒక కప్పు వాటర్ పోయాలి, ఒక కప్పు పాలు పోసుకోవాలి. సో అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకున్నామండి ఇప్పటి వరకు. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత గిన్నె పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకున్నాం కదా. నెయ్యి వేసుకున్న తర్వాత ఈ బొంబాయి రవ్వని వేయించుకోవాలండి. బొంబాయి రవ్వ లైట్గా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు దానిలోనే మనం ఈక్వల్ క్వాంటిటీస్ అనమాట, ఎంతైతే రవ్వ తీసుకున్నామో అంతే క్వాంటిటీలో మనం వాటర్ పోసుకొని ఈక్వల్ క్వాంటిటీస్లో పాలు కూడా పోసిన తర్వాత అలా కలుపుతూ ఉండాలి. కొంచెం రంగు కూడా మనకి మారుతున్నట్టు కనిపిస్తుంది. రంగు మారుతుంది. ఓకే. ఉడికిన వాళ్ళే చక్కెర, షుగర్ వేసుకోవాలి. ఓకే. షుగర్ వచ్చేసరికి తీపిని కొంచెం ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు, ఇంకా పండగలు అనగానే స్వీట్స్ ఎక్కువగా తింటూ ఉంటారు కాబట్టి తీపిని కొంచెం ఇష్టపడే వాళ్ళు ఈక్వల్ క్వాంటిటీ కంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. లేదు అంటే కనుక సరి సమానంగా వేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఓకే. ఇది దగ్గర పడుతుందా? దగ్గరకు వస్తుంది. దగ్గరికి వాళ్ళే పోలేలు చేసుకోవడానికి బాగుంటుంది. సో మనకి ఎలా తెలుస్తుంది అంటే రవ్వ కొంచెం మెత్తపడింది దీనిలోకి మనం ఇప్పుడు పంచదార వేసుకోవచ్చు అని ఎలా తెలుస్తుంది? ఇట్లా ఉడికి దగ్గరకు వచ్చేస్తుంది. ఓకే. వచ్చిన
మనం పంచదార వేసుకోవాలి. ఓకే, ఇలా కలుపుతూ ఉండగా మనకి ఎప్పుడైతే కుతుకుతులాడుతూ దగ్గర పడుతుంది అన్నట్టు అనిపిస్తుందో, కొంచెం గట్టి పడుతున్నట్టు అనిపిస్తుందో, ఆ టైంలో మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. అంటే షుగర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ దానిలో ఉన్న అదే అది పాకంలాగా అయిన తర్వాత మళ్ళీ మనకి ఇది మళ్ళీ ఇదే కొంచెం కలుపుకుంటూ పోతుంటే దగ్గరకు వస్తుంది. ఓకే, అయితే ఇది బొంబాయి రవ్వతోనే చేయాలా, గోధుమ రవ్వతో చేసినా బాగుంటుందంటారా? ఈ బొబ్బాయి రవ్వతోనే చేస్తాం. షుగర్ వేస్తున్నా, షుగర్ వేసేస్తాం. షుగరే కాబట్టి కొంచెం తొందరగానే కరిగిపోతుంది, మనకి వేడి తగలంగానే చక్కగా అది లిక్విడ్ లాగా అయిపోతుంది కదా. సో ఇంకా ఇక్కడ ప్రత్యేకంగా ఏ రకమైన వంటకాలు చేస్తూ ఉంటారు సుహాసిని గారు? కర్రీలు చేస్తాము, అరిసెలు, పల్లి లడ్డు, బూందీ లడ్డు, గవ్వలు, ఓకే, నువ్వుల కర్రీలు, భక్షాలు కూడా ఇలా రకాలు చేస్తాం. శనగపప్పు, పెసరపప్పు. ఓకే, సో అసలు పండగ సీజన్ వస్తేనే మీకు అసలు టైం అనేది దొరకదు కదా, బోల్డ్ రకాల వెరైటీస్ చేస్తూ ఉండాలి. బిజీ ఉంటుంది. పండగ వచ్చిందంటే 15-20 రోజుల నుంచి ఫుల్. సో ఎంతమంది వర్కర్స్ ఉన్నారు మీ దగ్గర? 20 మెంబర్స్ ఉన్నారు. 20 మెంబర్స్. ఓకే, సో దగ్గర పడ్డది. ఇలాచీ పౌడర్ వేసి దించేసుకొని, ఇలాచీ పౌడర్ వేసి కొద్దిసేపు ఉడకనిచ్చి. సో నెయ్యి వేస్తే ఎలా అయితే గుమగుమలాడుతూ ఉంటుందో, మనకి ఇలాచీ పొడి వేసినా కూడా అంతే మంచి ఫ్రేగ్రెన్స్ అనేది ఒక టేస్ట్కి కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఓకే, సో ఇలాగా తిప్పడం కనుక వదిలేసేస్తే అడుగంటే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? అడుగంటే మాడిపోతుంది. ఓకే, అందుకని ఇలా కలుపుతూ ఉండాలి. హల్వా రెడీ రవ్వ పొలలు. ఓకే, సో రవ్వ పోలేలకి కావాల్సిన పదార్థాల్లో మనకి ఏవైతే ఇంగ్రీడియంట్స్ చెప్పుకున్నామో వాటన్నిటితో కలిపి ఒక హల్వా లాగా తయారు చేసుకున్నామండి బొంబాయి రవ్వతోటి. సో ఇది అయిపోయిన తర్వాత దీన్ని పక్కకు పెట్టేసుకొని ఇంకా మనం పోలేలు స్టార్ట్ చేసుకోవచ్చా? మరి పోలేలు తయారీ విధానం చూద్దామా? రవ్వ పోలేలకు హల్వా రెడీ. ఇది చల్లారిన వాళ్ళు 10 నిమిషాలు చల్లారిపోయిన వాళ్ళే పోలేలు రెడీ చేస్తాం. ఓకే, మరి యస్ ఇంతవరకు ప్రొసీజర్ని ఫాలో అయ్యారు కదండి. ఈ రవ్వ పోలేలు తయారు చేయాలి అంటే కనుక ఈ బొంబాయి రవ్వతోటి ఒక హల్వా లాగా తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఈ తయారు చేసిన హల్వా చల్లారాలంటే కొంచెం సేపు పడుతుందండి. మరి అంతవరకు వెయిట్ చేద్దాం. ఈ చల్లారిన తర్వాత ఈ బౌల్లో తీసుకొని రవ్వ పోలేలు రెడీ చేసుకుంటాం. మరి రవ్వ పోలేలకు సంబంధించిన రవ్వ హల్వా రెడీ అయిపోయిందండి, చక్కగా చల్లారిపోయింది. నెక్స్ట్ పోలేలు తయారీ విధానం చూసేద్దాం. పోలేలకు స్టవ్ వెలిగించుకొని ఓకే, పెనం పెట్టుకోవాలి. ఓకే, సో పెనం బాగా వేడెక్కిన తర్వాతనే వేసుకోవాలంటారా, లేకపోతే మీడియంలో ఉన్నప్పుడు? మీడియంలో ఉన్నప్పుడు వేసుకోవచ్చు. ఓకే, మనం పిండి పోలేలకు పిండి కలుపుకోవాలి. ఓకే, సో పెనం వేడెక్కే లోపు మనం పోలేలు తయారు చేసుకోవాలి కదండి, దానికి సంబంధించిన పిండిని ఇప్పుడు తయారు చేసుకున్నాం. కొంచెం వాటర్ పోసుకొని. ఓకే, ముందుగా డిష్లో మైదా పిండి వేశారు కదా. ఓకే, కొంచెం వాటర్ వేసుకున్నాము. ఇంతేనా? ఇందులో మామూలుగా చపాతీ పిండి తడిపేటప్పుడు కొంచెం ఉప్పు వేసినా ఏమైనా వేయాల్సి ఉంటుందా? ఏ ఉప్పు అవసరం లేదు, స్వీట్ ఐటమ్ కదా, ఉప్పు అవసరం లేదు. కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్తో లేదంటే నెయ్యితో కూడా నెయ్యి కూడా వేసుకోవచ్చు. సో బూరెలకు కూడా ఇదే విధానంలో మనం ఫాలో అవ్వచ్చు అంటారా? ఇదే సేమ్, భక్ష్యాలు కొంచెం ఒకటే విధంగా ఉంటాయి కదా. అంత సేమ్ కానీ పప్పు అలా మార్చేది శనగపప్పుతో చేసేది ఇప్పుడు మనం రవ్వతో హల్వా పెడుతున్నాము. ఓకే, సో ఇలాంటి కొత్త కొత్త వెరైటీస్ ఏమేమి ట్రై చేస్తూ ఉంటారు మీ దగ్గర? బూరెలే రకరకాలు ఏం చేసిమంటే అవి వేసిస్తాం. రవ్వ అడుగుతారు, ఏదైనా చేసేయగలుగుతాం. ఓకే, ఇది ముద్ద అయిపోయింది. మరి చూస్తూ ఉన్నారు కదండి, మనం పోలేలు తయారు చేసుకోవడానికి మైదా పిండిని వాటర్తో కలిపి చపాతీ పిండిలాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అది నానడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక 5 నిమిషాల తర్వాత పోలేలు తయారీని స్టార్ట్ చేసేయచ్చు. మనం రవ్వ పోలేలు చేసుకోవడానికి రెడీ చేసుకుంటాను. ఈలోపు పెనం కూడా మనకి వేడెక్కింది కదా. సో ఈజీ ప్రొసీజర్ అండి. మనం మామూలుగా అయితే కనుక పీట వేసుకొని ఒత్తుకునే దానికంటే ఇలాంటి పూరీ ప్రెస్ ఉంటే కనుక, అంటే మీరు ఎక్కువ నెంబర్స్లో తయారు చేస్తూ ఉంటారు కాబట్టి ఈజీ అయిపోవడానికి ఇలా యూజ్ చేస్తున్నారు. కావాలంటే కూడా మనం కూడా ఇంట్లో ఒక పూరీ ప్రెస్ అనేది మన దగ్గర కూడా ఉంటుంది కాబట్టి ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అనమాట. సో మైదా పిండిని మనం చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని సేమ్ చపాతీ ఒత్తుకున్నట్టే ఒత్తుకునే వాళ్ళు ఒత్తుకోవచ్చు, లేదు అంటే కనుక ప్రెస్లో దాన్ని రెడీ చేసేసుకోవచ్చు. ఈ హల్వా ఇలా ఓకే, అంటే పెద్దగా ఒత్తుకున్న తర్వాత పెట్టక్కర్లేదా, మామూలుగా చిన్నగానే పెట్టేసుకోవచ్చు? ఇట్లా రౌండ్గా చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఓకే, చూస్తున్నారు
చూస్తున్నారు కదండి, కొంచెం ఉండలాగా తీసుకున్న మైదా పిండిని చక్కగా చేతి మీద మనం పరుచుకొని వెడల్పుగా చేసుకొని దాని లోపలే ఇప్పుడు తయారు చేసుకున్న హల్వాని కూడా పెట్టుకొని టోటల్గా కవర్ చేసేయాలి. మొత్తం కవర్ చేసిన తర్వాత ఇలా పూరీ ప్రెస్లో ఒత్తుకుంటే కనుక మనకి రవ్వ పోలీలకు కావాల్సిన మిశ్రమం అనేది రెడీ అయిపోతుంది. నెయ్యి వేసుకొని పోలేలు రెడీ. దీనికి పైనుంచి కూడా మళ్ళీ నెయ్యి కొంచెం కొంచెం వేసుకుంటే బాగుంటుంది. సో పెనం ఆల్రెడీ వేడెక్కింది కాబట్టి మనకి తొందరగానే వచ్చేస్తుందండి. ఇది అంటుకోవడం అలాంటివి ఏం జరగదు కదండి, మనకి ఏం అంటుకోదు, నెయ్యి వేస్తాం కదా. సో తీసేటప్పుడు మనం తీసిన ట్రేకి అంటుకోకుండా ముందుగానే ఒక ప్లాస్టిక్ కవర్ అనేది వేస్తుంది. రవ్వ పోలే రెడీ అయింది. వేడి తీసుకొని అలా ఒక ప్లాస్టిక్ పేపర్ మీద వేసుకొని మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని ఇంకోటి రెడీ చేస్తాం. రాజేశ్వరి రవ్వ పోలేలు రెడీ అయినాయి. రుచి చూసి చెప్పండి. సో చూస్తున్నారు కదండి, పూర్ణం బూరెలు బొబ్బట్లు అనగానే మనం రెగ్యులర్గా తయారు చేసుకునే ఐటమ్స్ ఏనండి. సో అదే ప్రాసెస్లో కొంచెం వెరైటీగా ఉండడం కోసం చక్కగా రవ్వ కేసరి అనేది తయారు చేసి ఆ హల్వానే ఇందులో స్టఫ్ చేసి చాలా చూస్తుంటేనే నోరూరిపోయేలాగా కనిపిస్తున్నాయి. రవ్వ పోలేలు రెడీ అయిపోయినాయి కదా, మరి ఏమాత్రము ఆలస్యం చేయకుండా దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను. యమ్మీగా ఉందండి, చాలా బాగుంది. రెగ్యులర్గా మనం హల్వాని విడివిడిగా తింటూ ఉంటాం కదా, అలా కాకుండా హల్వాని దీనిలో స్టఫ్ చేసుకుని తింటే కనుక చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇందాక మనం ప్రిపరేషన్ స్టార్టింగ్లో ఈ హల్వాలోకి ఇలాచీ పొడి వేసాం కదా, అది కూడా తగులుతూ చాలా బాగుంది. అండ్ పైనుంచి ఏదైతే నెయ్యి వేసుకుంటున్నామో చాలా టేస్టీగా ఉందండి. కావాలనుకుంటే దీన్ని తినేటప్పుడు కూడా మధ్యలో కావాలంటే మనం ఇంకా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ స్వీట్గా లేకుండా చాలా టేస్టీగా ఉందండి. డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి రుచి చూడాలి. నెక్స్ట్ ఇంకా ఏ వెరైటీ పరిచయం చేయబోతున్నారు? పల్లి గారెలు చేయాలి. పల్లి గారెలు చేస్తున్నారు. ఓకే, అది వచ్చేసి ఒక హాట్ ఐటమ్ కదా. హాట్ ఈరోజు మాకు మా వ్యూస్కి ఏం వంటకాలు పరిచయం చేయబోతున్నాం? వడియప్పం. పేరు వింటూ ఉంటే చాలా కొత్తగా అనిపిస్తుంది.